సో, మనకి కామన్‌గా ఫెర్టైల్ పీరియడ్ కాలిక్యులేట్ చేసినప్పుడు షార్టెస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ కన్సిడర్ చేసి కాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటాం. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అలా చెప్పడం కుదరదు. మరి అలా అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి నేచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదు అనాలా? అలా కూడా చెప్పడానికి లేదు. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు నేచురల్‌గా ట్రై చేయాలి అని అనుకుంటే, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్‌తో పాటు కొంచెం మెడిసిన్స్ తీసుకుంటూ నేచురల్‌గా ట్రై చేయాలి అని అనుకుంటే కొద్దిగా మెడికల్ సపోర్ట్ అవసరం పడొచ్చు. ఎలాంటి మెడికల్ సపోర్ట్ అంటే, వాళ్ళకి ఓవులేషన్ కిట్స్ అనేవి మనకి మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. ఓవులేషన్ కిట్స్‌లో చెక్ చేసుకుంటూ, దాంట్లో వాళ్ళ రిజల్ట్‌ని బట్టి వాళ్ళు ఫెర్టైల్ పీరియడ్‌ని అసెస్ చేసుకొని, దాని ప్రకారం ట్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఓవులేషన్ కిట్స్ కొంతమందికి పని చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొంచెం ఫాలిక్యులర్ స్టడీస్ అంటాం. అంటే 15థ్ డే నుంచో, 14థ్ డే నుంచో ఎవ్రీ 2 డేస్‌కి కానీ, 3 డేస్‌కి కానీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకుంటూ, ఎగ్ గ్రోత్ ఎలా ఉంది చూసుకుంటూ, దాన్ని బట్టి వాళ్ళు ఎగ్ గ్రోత్ అయినప్పుడు, అది ఓవులేషన్‌కి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేసుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఎలాగైతే ఫెర్టైల్ పీరియడ్ మనకు చెప్తామో, అలాగా ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చెప్పడానికి కుదరదు కాబట్టి, కొంచెం మెడికల్ సపోర్ట్ తీసుకొని, వాళ్ళ ఫెర్టైల్ పీరియడ్‌లో ట్రై చేసుకుంటూ, కాస్త మందులు వాడుకుంటూ, లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళు కూడా నేచురల్‌గా కన్సీవ్ అవ్వచ్చు.